ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుచున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం. అపోస్తలుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈ కడవరి దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంచుకున్నట్టు అది ఎంతో అవసరం. కనుక ఈ వాక్యమును విని హృదయంలో భద్రపరచుకొని ఆ చొప్పున జీవించాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో దైవదాసులు దేవుని సందేశమును అందించారు. శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందేదాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘమని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమాల ద్వారా వాక్య సందేశాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని, దేవునిలో ఎదుగుచున్నారని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచున్నారని మీరు చెప్పిన సాక్ష్యాల ద్వారా విని ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం, దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. మనము నమ్మిన దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పాలంటే దేవుడే ప్రేమ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన స్వభావ లక్షణము ప్రేమ, తన ప్రజలను ప్రేమించడం. ఆయన తన ప్రేమను తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన వెల్లడిపరిచాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, ఆయనకు శత్రులమై ఉండగా, ఆయనకు విరోధముగా పాపము చేసి మనము దేవునికి దూరముగా ఉన్నప్పటికీ దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి మన కొరకు పరలోకమును విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చి మనల్ని ప్రేమించి మన కొరకు కల్వరి శిలువలో ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఇందులో ప్రేమ ఉంది. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. దేవుని యొక్క ప్రేమ విస్తారమైనది. దేవుని యొక్క ప్రేమ హద్దులు లేనిది, షరతులు లేనిది. ఈ లోకంలో అన్ని ప్రేమల కన్నా దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. అత్యున్నతమైన ప్రేమను సమస్త మానవాళి పట్ల ఆయన కనుపరుచున్నాడు. ప్రియులారా, ఆయన ప్రేమను పొందిన మనము, ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనము ధన్యులం. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణము దేవుని ప్రేమే, దేవుని కృపే, దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు బట్టి ఈరోజు మనం ఈ స్థితిని మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రేమ వలన, ఆయన కృప వలన మనం బ్రతుకుచున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన జీవితాలు అనేకమైన కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చాడు. చాలాసార్లు మనం దీనస్థితిలో ఉన్నప్పుడు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కన్నీటిలో మనము మన జీవితాన్ని వెలిబుచ్చిన పరిస్థితుల్లో కూడా ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నానని ఆయన మనకు కాపరిగా ఉండి మనలను ఆయన అన్ని పరిస్థితుల నుంచి ఆయన విడిపిస్తూ మనలను ఆయన నడిపించాడు. ఆయన నమ్మదగిన దేవుడు. చాలాసార్లు ప్రియులారా, దేవుని విషయాల్లో మనం నమ్మదగిన వారంగా ఉన్నా ఆయన ఎల్లప్పుడూ నమ్మదగిన వాడుగానే ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనము కూడా ఆయనను ప్రేమించవలసిన వారు వింటున్నాం. ఆయనే మనకు ప్రాణాధారం అయినప్పుడు మనము ఆయనను ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఎంతగానో ఉందని దేవుని పిల్లలముగా మనం గమనించాలి. మార్కు సువార్త 12:29-31 గమనిస్తే యేసుక్రీస్తు వారు ప్రధానమైన ఆజ్ఞలు మనకి ఇచ్చున్నారు. అందులో మొదటి ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ప్రేమించాలి అని. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని. ప్రియులారా, దేవుడు అంతగా మనల్ని ప్రేమించి మనకు కావలసినవన్నీ సమకూర్చి అన్నిటికీ మించి మన పాపముల కొరకు కల్వరి శిలువలో ఆయన రక్తము చిందించి ఉండగా దానికి ప్రతిగా మనము దేవుణ్ణి మనం ఎంతగానో ప్రేమించవలసిన వారు వింటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఆయన చేశాడు. రోమిలికి రాసిన పత్రిక 8:28 చదివినట్లయితే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతున్నవని అక్కడ లేఖనాలు మనం చదువుతున్నాం. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో ఆయనకి మరలా తిరిగి ఆయన గొప్ప మేలును వారి జీవితాల్లో ఆయన చేయబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారితో ఆయన నిబంధనను ఆయన స్థిరపరుస్తాడని ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం.
నిర్గమకాండ 20వ అధ్యాయంలో 6వ వచనం చదువుతున్నామో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వారిని 1000 తరముల వరకు ఆయన కరుణిస్తాడని. పిల్లలు, ఇక్కడ ఒక సంగతి మనం గమనించాలి. దేవుడు ఎంతో ఉన్నతంగా, ఎంతో అద్భుతంగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని ఆయన పెట్టి ఉన్నాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే దేవుణ్ణి కూడా అదే రీతిగా మనము ఆయనను ప్రేమించాలి అని. ఆయనను ప్రేమించినప్పుడు ఇంకా ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనంలో చదివినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదనన్నది దేవుని యొక్క వాగ్దానం. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారు ఆపదలో ఉన్నప్పుడు, వారు శ్రమలో ఉన్నప్పుడు, వారు శోధనలో ఉన్నప్పుడు, వారు ఇరుకు ఇబ్బందులలో ఉన్నప్పుడు, వారు కష్ట నష్టములలో ఉన్నప్పుడు, వారు బంధకములో ఉన్నప్పుడు దేవుడు వారిని తప్పనిసరిగా తప్పిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని ఎంతగానో ప్రేమించాడు. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. అందుకే సింహపు నోట నుంచి, ఎలుగుబంటి దాడి నుంచి దేవుడు దావీదును తప్పించినట్లు మనం లేఖనాల్లో చదువుతున్నాం. అలాగే షద్రకు, మేషకు, అబేద్నెగోలు, అలాగే దానియేలును కూడా దేవుడు గొప్ప ఆపద నుండి తప్పించాడు. అగ్నిగుండం నుంచి షద్రకు, మేషకు, అబేద్నెగోలను తప్పించాడు. దానియేలును సింహముల బోను నుండి తప్పించాడు. అలాగే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే అనేక మంది భక్తులు దేవునిని ప్రేమించినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి మనస్ఫూర్తిగా సేవించినప్పుడు, వారు ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడు వారికి నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండి వారిని విడిపించాడు. పిల్లరా, వీటన్నిటిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ప్రతిగా మనం ఆయనను ప్రేమించవలసిన వారు వింటున్నాం. దేవుడు తన ప్రేమను మన పట్ల ఆయన క్రియల ద్వారా వెల్లడిపరిచాడు. ఆయన పరలోకములో నుండి దేవుడు మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నానని అరచి గట్టిగా కేకలు వేసి అని చెప్పలేదు, కానీ ఆయన క్రియల రూపముగా మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన వ్యక్తపరిచాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనగా దేవుడు లోకమును ప్రేమించి ఆయన తన క్రియ ద్వారా చూపించాడు. ఏంటి దేవుడు చేసిన మహాక్రియ అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు మనను ప్రేమించి కూడా ఆయన ఒక క్రియ చేశాడు. అది రక్షణ కార్యము. కలువరి శిలువలో ఆయన చేసిన రక్షణ కార్యం. ఆయన కలువరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని, తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించుట ద్వారా, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించుట ద్వారా ఆయన మన అందరి పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేసినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఈ తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తును పంపుట అనే క్రియ ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు తన ప్రాణమును మన కొరకు అర్పించి మన పాపముల నుంచి మనల్ని విడిపించుట అనే ఆ కల్వరి శిలువ కార్యమును ఆయన చేయటం ద్వారా మన ఎడల ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆయన వెల్లడిపరిచాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ప్రేమ అనేది కేవలము మాటలతో చెప్పేది కాదు, కానీ ప్రేమ అనేది క్రియలతో చూపించేది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన కొన్ని క్రియల ద్వారా దాన్ని వెల్లడిపరిచాడు. మరి మనము దేవుణ్ణి ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉంది. మనము సంపూర్తిగా, మనస్ఫూర్తిగా ప్రేమించాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మనము పాటించు నిమిత్తము మనం హృదయపూర్వకముగా ఆయనను మన క్రియల ద్వారా మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఇదిగో ఎఫెసు సంఘంతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, సంఘమా, నీవు మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు. ఇదిగో మరలా నీవు మారు మనస్సు పొంది ప్రేమించడం ప్రారంభిస్తే సరే, లేదా నిన్ను దీపస్తంభం మీద నుంచి నిన్ను త్రోసివేస్తాను, నిన్ను తొలగిస్తానని దేవుడు గట్టిగా ఎఫెసు సంఘానికి హెచ్చరించాడు. ప్రియులారా, దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి మనము ప్రేమిస్తూ ఉంటే మనం ఆయన కొరకు ఏమేమి కార్యాలు చేస్తూ ఉన్నామనే సంగతి ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమను క్రియల ద్వారా వెల్లడిపరిచిన సంగతులు ఎన్నో ఉన్నాయి. యాకోబు తన చిన్న కుమారుడైన యోసేపును తన యొక్క మిగతా కుమారుల కంటే ఎంతో ఎక్కువగా ప్రేమించాడు. అందుకే ఒక విచిత్రపు టంగిని యోసేపుకు కుట్టించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రేమ అనేది తన క్రియల ద్వారా యాకోబు వెల్లడిపరిచినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యాకోబు కూడా తన చరిత్ర మనం గమనించినట్లయితే తాను రాహేలును ఎంతగానో ప్రేమించాడు కనుక మొదట లేయా కొరకు 7 సంవత్సరాలు లేయా కంటే అధికముగా రాహేలును ప్రేమించాడు కనుక రాహేలు నిమిత్తము మరి 7 సంవత్సరములు కొలువు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం.
అంటే ప్రేమలో ఒక కార్యం ఉంది అని మనం గమనించాలి. అలాగే ప్రియులారా, దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము అంటే కొన్ని కార్యాలు మనము తప్పనిసరిగా మనము చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాము. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించాలని. కేవలము మాటలతో కాదు, కేవలము నాలుకతో కాదు, కానీ క్రియలతో సత్యముతో ఆయన మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుణ్ణి మనం నిజంగా ప్రేమిస్తున్నాము అంటే ఏ ఏ కార్యాలు మనం చేయాలో కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అంటే దీని అర్థము, మనం నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే తప్పనిసరిగా ఈ కార్యాలు మనము చేయవలసి ఉంది. ఈ క్రియలే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నదానికి గుర్తులుగా లేదా చిహ్నాలుగా మనము భావించాలి. ద మార్క్స్ ఆఫ్ అవర్ లవ్ టువర్డ్స్ గాడ్. దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామని రుజువు చేయటకు కొన్ని చిహ్నాలు, కొన్ని గుర్తులు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో పిల్లరా, వారు దేవునితో అత్యంత అన్యోన్య సంబంధము, సహవాసం కలిగి దేవునితో అధికమైన సమయాన్ని గడుపుతారు. పిల్లరా, ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించినప్పుడు అతనితో లేదా ఆమెతో అధికంగా మాట్లాడడానికి, అధికంగా సహవాసం చేయడానికి, అధికంగా సంభాషణ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అదే రీతిగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనతో ఆయన ఉండడానికి ఎలాగైతే ఇష్టపడుతున్నాడో మనము కూడా ఆయన ప్రేమిస్తున్నాము అని అంటే తప్పనిసరిగా దేవునితో మన సమయాన్ని మనము గడపవలసిన వారి వింటున్నాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 22వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఆ మాటను దేవుని వాక్యములో మనం చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవా ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖనాలు మనం చూసినట్లయితే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు ఆయన మార్గములలో నడుచుచు ఆయనను హత్తుకొని జీవిస్తారు. ఇక్కడ హత్తుకొనడము అనేది అన్యోన్య సంబంధాన్ని, అన్యోన్య సహవాసాన్ని తెలియజేస్తూ ఉంది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవునితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటారు. దేవునితో వారు తరచుగా మాట్లాడతారు, దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వారు కూడా కలిసి నడిచిన అనుభవము వారికి ఉంటుంది. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే హనోకు దేవునితో కూడా నడిచిన వాడు అనే సంగతి మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. మిగతా వారందరూ కూడా వారు లోకములో వారు పుట్టి పెండిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కానీ కొన్ని సంవత్సరాలు బ్రతికి వారు మృతి పొందాను అని ఆ అధ్యాయంలో ఒక్కొక్కరి గురించి, చివరికి ఆదాము గురించి కూడా మనం చదువుతున్నాము. కానీ హనోకు గురించి చదవలసి వచ్చేటప్పటికి హనోకు దేవునితో కూడా నడిచాడు, దేవుడితో కూడా నడిచాడు, దేవుడు అతనిని కొనిపోయాను అన్న మాట మనము లేఖనాల్లో చదువుతున్నాం. ప్రియులారా, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండడం అంటే దేవునితో కలిసి నడిచే అనుభవం, దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తానుసారముగా నడిచే అనుభవం. ఇక్కడ అన్యోన్య సంబంధం అంటే కొన్ని ఉదాహరణలు మనం గమనించాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఏ విధంగా అయితే అన్యోన్య సంబంధము, అటువంటి గొప్ప అద్భుతమైన రక్త సంబంధం కలిగి ఉంటుందో అటువంటి సంబంధముగా దేవునికి మనకు మధ్య సంబంధం ఉండాలి. అలాగే దేవునికి మనకు మధ్య సంబంధము ఇద్దరు ముఖ్య స్నేహితులు లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్, అన్యోన్యమైన స్నేహితులు ఎలాగైతే ఉంటారో ఆ రీతిగా సంబంధం కలిగి ఉండడం అని గమనించాలి. పిల్లరా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. అందుకే దేవునికి అబ్రహాముకు మధ్య స్నేహమును బట్టే దేవుడు తన ప్రణాళికను, తన చిత్తాన్ని అబ్రహాముకు తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిర్గమకాండం 33వ అధ్యాయంలో 11వ వచనం చూసినట్లయితే మనుష్యులు తనతో స్నేహము చేసి మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడానన్న మాట చదువుతున్నాం. అంటే మోషే దేవుడు కూడా ఒక స్నేహితుల్లాగా వారు మాట్లాడుకున్నారు. అలాగే పిల్లరా, దేవునితో మన సంబంధం ఎటువంటిదంటే ఒక భార్య భర్తలు ఎలాగైతే అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉంటారో అలాగని శారీరకమైన సంబంధం కాదు, కానీ ఆత్మీయమైన అత్యధిక క్లోజ్ రిలేషన్షిప్ ఎలాగైతే కలిగి ఉంటారో అటువంటి సంబంధం అని గమనించాలి. అందుకే అక్కడ హత్తుకొనుట గురించి మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, దేవునికి మనకు మధ్య అటువంటి సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఒక కాపరికి గొర్రెకు అన్యోన్య సంబంధం ఉంటుందో అలాగే దేవుడు ప్రధాన కాపరి అయిన దేవునికి ఆయన గొర్రెలము, ఆయన ప్రజలమైన మనకు అటువంటి
అటువంటి అత్యధికమైన ప్రేమను, అటువంటి అత్యధికమైన దగ్గర సంబంధమును కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఒకవేళ అంచనా వేయగలిగితే మరి అటువంటి దగ్గర సంబంధం ఆయనతో కలిగి ఉన్నామా, లేదా దేవునికి దూరంగా బ్రతుకుతున్నామా? లేదా ఆనాడు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఉపమానం వలె తండ్రికి దూరమైన కుమారుని వలె మనం ఉన్నామా, లేదా తండ్రి అయిన దేవునితో మనం అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నామా? మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండినట్లయితే ఆయనతో అధికమైన సమయాన్ని గడుపుతూ ఉంటాం. పిల్లరా, మరి ప్రతిరోజు దేవునితో మీరు ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నారు? యేసుక్రీస్తు వారు కుమారునిగా ఈ లోకంలో, దైవ కుమారునిగా, దైవ మానవునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పెందల కడ లేచి ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి తండ్రి అయిన దేవునితో గడిపినట్లుగా మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చదువుతున్నాం. అంటే కుమారుని యేసుక్రీస్తు వారు మనకు మాదిరిని ఉంచారు. ఆయన పెందల కడ లేచి తండ్రి అయిన దేవునితో తన సమయాన్ని గడిపాడు. కొన్ని చోట్ల గమనించినట్లయితే ఆయన సాయంకాలము మొదలుకొని రాత్రంతా కూడా ఏకాంతముగా దేవునితో సమయాన్ని గడిపినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో నువ్వెంత సమయాన్ని గడుపుతున్నావు? దేవుణ్ణి నిజముగా నువ్వు ప్రేమించినట్లయితే దేవునితో అన్యోన్య సంబంధం కలిగి ఆయనతో అధికమైన సమయాన్ని గడుపుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితాలు మనం చూసినట్లయితే అనేక మంది బిజీ లైఫ్ కలిగి ఉంటూ ఉన్నారు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు వారి యొక్క పనుల నిమిత్తము, వ్యాపార నిమిత్తము, చదువు నిమిత్తము, ఉద్యోగం నిమిత్తము పరుగులెత్తుతూ ఉన్నారు. కానీ వారిని పుట్టించిన దేవునితో ఏమాత్రము కూడా సరైన సంబంధాన్ని లేని ప్రజలు అనేక మంది ఈరోజు మనం చూస్తున్నాము. మీరు వారి వల్ల కాకుండా దేవుని అత్యధికంగా ప్రేమించాలని, ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలని దైవ సేవకునిగా పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒక సంగతి గమనించాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తే దాని వలన మనకు సంతోషం కలగదు, లేదా దాని నుండి దేవుడు మనల్ని వేరు చేస్తాడనే సంగతి జాగ్రత్తగా గమనించాలి. దేవుని కన్నా దేన్నైనా మనం అధికంగా ప్రేమిస్తే కొన్నిసార్లు దానివల్ల మనకు సంతోషం కలగదు. ఒకవేళ దేవుని కన్నా ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే వారి వల్ల కూడా మనకు సంతోషం కలగదు అనే సంగతి, అనే సత్యాన్ని మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కన్నా మరి దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒకరోజు యేసుక్రీస్తు వారు మరియ మార్తల ఇంటికి వెళ్ళాడు. మార్త ఏమో విస్తారమైన పనుల వలన ఆమె విచారంతో ఉంది. కానీ మరియ మాత్రం యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చుంది. ప్రభు అంటాడు, అమ్మా మార్త, నీ విస్తారమైన పనులు పెట్టుకుని విచారం కలిగి ఉన్నావు, కానీ మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. ఇక్కడ మరియ ఉత్తమమైన కార్యము ఏమి ఏర్పరచుకున్నదంటే యేసుక్రీస్తు పాదాల యొద్ద గడపడం. ప్రియ సహోదరి సహోదరుడా, రోజుకు 24 గంటలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ రోజు అంతటిలో ఎంతసేపు దేవునితో నీవు సమయాన్ని గడుపుతూ ఉన్నావు? దేవుని నిజంగా ప్రేమిస్తే ఆయన మనం విస్మరించము, ఆయన మనం నిర్లక్ష్యం చేయము, ఆయనతో మన సమయాన్ని గడుపుతామన్న సంగతి మనం గమనించాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను తప్పనిసరిగా పాటిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన మాటలను అనుసరిస్తారనే సంగతి మనం గమనించాలి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. 23వ వచనము, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. 24వ వచనము, నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న మాటలు మనం గమనించాలి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా మాట వింటాడు, ఒకడు నన్ను ప్రేమింపని ఎడల అతడు నా మాట వినడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజముగా దేవుని ప్రేమించినట్లయితే దేవుని మాటని వింటావు, దేవుని మాట తూచా తప్పకుండా పాటిస్తావు. దేవుని మాటకు ఎవరైతే విధేయత చూపిస్తారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని మాట విని తన తండ్రి ఇంటి వారిని, తన బంధువులను, తన యొక్క దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి విశ్వాసముతో విధేయత కలిగి అతడు వెళ్ళినప్పుడు అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. సకల విశ్వాసులకు కూడా అబ్రహాము తండ్రిగా పిలువబడుతున్నాడు. పిల్లారా, దేవుని మాటకు విధేయతలో ఆశీర్వాదం ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని మాట వినాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆయన ప్రేమిస్తే ఆయన మాట మనం వింటాం. యోహాను సువార్త 21వ అధ్యాయం మనం గమనించినట్లయితే తన శిష్యుడైన సీమోను పేతురుని యేసు ప్రభువారు
అడుగుతూ ఉన్నారు. సీమోను, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించున్నావని 3 సార్లు అడిగినప్పుడు సీమోను చెప్తున్నాడు, అవును ప్రభువా, నేను వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని 3 సార్లు కూడా పేతురు ఎంతో ఖచ్చితంగా చెప్పినట్లు గమనిస్తున్నాం. అయితే 3 సార్లు చెప్పినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నీవు నా గొర్రెలను కాయమో, నా గొర్రెలను మేపము అని 3 సార్లు చెప్పాడు. అంటే గొర్రెలను గురించి నువ్వు కేర్ తీసుకోవాలి, గొర్రె పిల్లలను మేపాలి, గొర్రెలను కాయాలి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన మనందరి కొరకు మరణించి 3వ దినమున తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆరోహణమైన తర్వాత యేసు ప్రభు చెప్పినట్లు శిష్యులందరూ కూడా, అలాగే మరికొంతమంది స్త్రీలు పెంతెకోస్తు దినమందు ఒక మేడ గదిలోనికి వెళ్ళి వారు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ఎడతెగక ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరించబడ్డాడు. పేతురు కూడా పరిశుద్ధాత్మతో నిండిన వాడే. పేతురు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు. అనగా సంఘమునకు ఒక ప్రాధాన్యమైన ఒక ఆధారముగా అపోస్తలుడు పేతురు వాడబడినట్లు మనం చూస్తున్నాం. తర్వాత పేతురు సంఘములను వాక్యం ద్వారా పోషించడం, విశ్వాసులను దేవునిలో పెంచడం మనం చూస్తున్నాం. అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు యేసుక్రీస్తు పేతురుకు చెప్పాడు, పేతురు ఇదిగో గొర్రెలను కాయాలి, గొర్రెలను మేపాలని. ఆ మాటకు విధేయుడై పేతురు సంఘమును పోషించాడు. గొర్రెలుగా పిలువబడి విశ్వాసులను వాక్యం ద్వారా పోషించినట్లు మనం చూస్తున్నాం. పేతురు ద్వారా ఎంతోమంది రక్షణ పొందినట్లు మన అపోస్తలుల కార్యములో మనం చదువుతున్నాం పిల్లారా. అనగా పేతురు యేసును ప్రేమించాడు గనుక యేసు చెప్పినట్లు విన్నాడు. అలాగే లూకాసు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు సీమోనుదైన ఒక దోణిలోనికి వెళ్ళి, ఇదిగో నీ దోణిని కొంచెం లోతుకు నడిపించు అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తామని వేసినప్పుడు పిల్లారా విస్తారమైన చేపలు వారిని పట్టారు. 2 దోణెలు నిండినట్లుగా వలలు పిగిలిపోయినట్లు విస్తారమైన చేపలు వారు పట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సీమోను పేతురు యేసు ప్రభు చెప్పిన మాటకు ఎప్పుడైతే విధేయుడయ్యాడో, ప్రభువు మాట చొప్పున ఎప్పుడైతే చేశాడో పేతురు విస్తారమైన చేపలు పట్టాడు. తర్వాత అపోస్తలుల గారు చూస్తే విస్తారమైన మనుష్యులు అనే చేపలను పట్టినట్లు చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవుని మాట వింటామో దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో గలిలయ కానాలో పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు చెప్పినట్లు పరిచారకులు చేశారో ఆ నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. అక్కడ మరియా అక్కడున్న పరిచారకులు చెప్పిన మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎప్పుడైతే పరిచారకులైన వారు ప్రభువు చెప్పినట్లు చేశారో ఆ నీరు ద్రాక్షారసంగా మార్చబడినట్లు మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట వినడం మనకు ప్రయోజనం, దేవుని మాట వినడం మనకు మేలు. మరి ఈరోజు దేవుని మాటను వింటూ ఉన్నావా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దేవుడు అనేకమైన మాటలు నీకు చెప్పినప్పుడు ఆయన మాటకు నీ విధేయత చూపిస్తున్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని ప్రేమిస్తే ఆయన మాటలు వింటామో, ఆయన ఆజ్ఞలు పాటిస్తాం. 3వదిగా గమనించినట్లు ప్రియులారా, దేవుని ప్రేమించేవారు దేవుని కొరకు ఒక శ్రేష్టమైన కార్యాన్ని చేస్తారు. దేవుడు మనల్ని ప్రేమించి ఒక అద్భుతమైన కార్యం అనగా కల్వరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే మనము దేవుని కొరకు ఏమైనా కార్యాలు చేస్తున్నామా? యాకోబు రాహేలును ప్రేమించి రాహేలు నిమిత్తము మరి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. యాకోబు యోసేపును ప్రేమించి యోసేపు కొరకు ఒక విచిత్రపు టంగి కుట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పిల్లరా, మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 7వ అధ్యాయం శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు. అతడు యూదులను ప్రేమించి యూదుల కొరకు ఒక మంచి సమాజ మందిరము కట్టించినట్లు మనము చదువుతున్నాం. అనగా ప్రేమలో ఒక అద్భుతమైన కార్యము మనము చేయడము అనేది ఉందని మనం గమనించాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దావీదు గురించి ఆలోచిస్తే దినవృత్తాంత మొదటి గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నా దేవుని మందిరము మీద నాకున్న మక్కువ చేత ఇదిగో నేను సంపాదించిన బంగారము వెండి నేను ఇస్తున్నానని దావీదు చెప్పినట్లు గమనిస్తున్నాం. మక్కువ అనే మాట దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఎఫెక్షన్ అనే మాట వ్రాయబడింది. ఎఫెక్షన్ అనగా ఆప్యాయత, అనురాగం. అనగా నాకు దేవుని మందిరం మీద నాకు అంత ఆసక్తి ఉంది, అంత ఆప్యాయత ఉంది, అంత మక్కువ ఉంది కనుక నేను నా దేవుని కొరకు, నా దేవుని మందిరం కొరకు నేను ఏమైనా చేయాలి అని దావీదు ముందుకు వచ్చి తాను సంపాదించిన బంగారము వెండి ఇంకా అనేకమైన వస్తువులు దేవుని మందిరం కొరకు ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ప్రేమిస్తున్నావన్న నీవు దేవుని కొరకు ఏదైనా ఘనకార్యం చేసావా? దావీదు దేవుని కొరకు మందిరం కట్టిస్తాను అనుకున్నాడు, కానీ దేవుడు దావీదును వద్దన్నాడు. తన కుమారుడైన సొలొమోను కట్టమన్నాడు. దావీదుకు వచ్చిన ఆలోచన సొలొమోను ద్వారా నెరవేర్చబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం దేవుని కొరకు ఏమైనా చేస్తూ ఉన్నామా? అరిమతీయ యోసేపు ప్రభువు కొరకు తన
తన కొరకు తొలిపించుకున్న చాలా ఖరీదైన సమాధిని ఇచ్చివేశాడు. ఒక స్త్రీ యేసు ప్రభు యొద్దకు వచ్చి చాలా విలువైన అచ్చజటామాంస అత్తరు, సుమారు సంవత్సరపు ఆదాయమంత విలువైన అత్తరును ప్రభు కొరకు ఇచ్చేసింది. ప్రియ సహోదరుడా, మీరు దేవుని ప్రేమిస్తున్నానన్నావు, దేవుని కొరకు నువ్వు ఏమైనా చేస్తున్నావా? కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనంలో నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నదని కీర్తనకారుడు అంటాడు. నీ ఇల్లు అనగా దేవుని యొక్క మందిరం లేదా దేవుని యొక్క సంఘం. నీవు దేవుని సంఘము కొరకు ఏదైనా చేస్తున్నావా? దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేశాడు. మరి దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని ఇంటి కొరకు నువ్వేమైనా త్యాగం చేస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నానని కేవలం మాటతో, నాలుకతో కాదు పిల్లరా, మన కార్యాలతో ఆయనకు మన ప్రేమను వెల్లడిపరచాలి. ఇంకా దేవుని ప్రేమించువారు దేవుడు వేటినైతే ప్రేమిస్తాడో వాటిని ప్రేమిస్తారు, దేవుడు వేటినైతే అసహించుకుంటాడో వాటిని అసహించుకుంటారు. దేవుడు పరిశుద్ధతను ప్రేమిస్తారు, అపవిత్రతను ఆయన అసహించుకుంటాడు. దేవుడు మంచితనమును ప్రేమిస్తాడు, చెడుతనాన్ని ఆయన అసహించుకుంటాడు. దేవుడు భక్తిపరులను ప్రేమిస్తాడు, భక్తిహీనతను ఆయన ద్వేషిస్తాడు. దేవుడు పిల్లరా విగ్రహ ఆరాధన ద్వేషిస్తాడు, శరీర కార్యములను ద్వేషిస్తాడు. దేవుడు ద్వేషించే వాటిని మనం ద్వేషించాలి, దేవుడు అసహించుకునే వాటిని మనం అసహించుకోవాలి. యోహాను సువార్త 8:29 వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడాన్ని. మరి నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటే ఆయనకు ఇష్టమైన కార్యం మనం చేయాలి. అలాగే పిల్లారా, యోహాను రాసిన మొదటి పత్రిక 4:20-21 వచనాలు చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవారు తన సహోదరుని కూడా ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించువారు మనుషులను ప్రేమిస్తారు. అందుకే రెండవ ఆజ్ఞగా నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని ప్రభు చెప్పాడు. మరి నీ సహోదరులను ప్రేమిస్తున్నావా? నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ నువ్వు ప్రేమిస్తున్నావా? సంఘంలో ఉన్న సహోదరులను ప్రేమిస్తున్నావా? అందరితో సత్యతగా సమాధానంగా ఉంటున్నావా? అందరినీ క్షమించగలిగే మనసు నీకుందా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అలాగే దేవుని ప్రేమించేవారు దేవుని గురించి ప్రకటన చేస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాము, దేవుడు మిమ్మల్ని చీకటిలోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని మనం చదువుతున్నాం. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుని గుణాతిశయముల గురించి మనము ప్రచురం చేస్తాము, ప్రకటన చేస్తాం. మీ సహోదరుడా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రేమించాడు కనుకనే ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాం. మరి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే మనం ఏ కార్యాలు చేస్తూ ఉన్నాం? నిజంగా మన కార్యముల ద్వారా దేవా ఇదిగో మేము ఎంతగా ప్రేమిస్తున్నామని మనం చెప్పగలుగుతున్నామా? ఈ కార్యాలు మనం చేస్తున్నామో లేదో మనం పరిశీలన చేసుకొని దేవుణ్ణి మనం అధికంగా ప్రేమిద్దాం. ఆయన ప్రేమించడం ద్వారా మనం ఆశీర్వదించబడదాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నంబర్ 15, కాళీఘాట్ కాలనీ, నియర్ వుడా కాలనీ, phase 1, విజయనగరం 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church behind Miseva, Ring Road, Vijayanagaram 535002, Andhra Pradesh. Our cell number 944196918. God bless you and your family.